ఐ మీన్ ఒక కేర్ టేకర్కి నేనింత చనువుగా కాఫీ షేర్ చేయడం ఏంటి? నేను మీతో తప్పుగా ప్రవర్తించానా బాగి? అతి చనువు తీసుకున్నానా? అయ్యో లేదు సార్, ఇలా కాఫీ షేర్ చేయడం మీకు అలవాటే. నాకు అలవాట? అవును సార్, మీరు ఆఫీసులో కూడా అంతే. నాకు సాసర్లో కాఫీ పోసి ఇచ్చేవాళ్ళు. నేను నీకు కూడా కాఫీ షేర్ చేశానా రాథోడ్? మీకు కేర్ టేకర్, డ్రైవర్, సర్వెంట్ అనే తేడా ఉండదు సార్. మీ పక్కనున్న వాళ్ళందరినీ మీ వాళ్లే అనుకుంటారు. మీది ఎంతో మంచి మనసు సార్. మీరు అంత పెద్ద స్థాయిలో ఉన్నా మీకు కొంచెం కూడా గర్వము అహంకారం లేవు సార్. మీకు ఆ మంచి మనసు ఉండబట్టే మీ అలవాటు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోయి ఇప్పుడు నాకు కాఫీ షేర్ చేశారు సార్. మీ ఇద్దరు ఏదో నిజాల్ని దాచి కవర్ చేస్తున్నారు కదా? అలాంటిది ఏం లేదు సార్. అయినా మీ దగ్గర మేమేం దాస్తాం సార్. అవును సార్, మీరెంతో మంచివారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇదిగో మిసమ్మా, సారు కాఫీ ఇచ్చావుగా, వెళ్ళి పిల్లల్ని లేపి రెడీ చేయి, స్కూల్కి తీసుకెళ్ళాలి. సార్, పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, నేను వెళ్ళి బండి రెడీ చేస్తాను. ఏంటేదమ్మా, ఈసారి కూరగాయల సాగుతో బయటికి వెళ్ళి వస్తున్నారా? ఏమన్నావు రాథోడ్? అంటే కూరగాయలు తేవటానికి వెళ్ళారా అంటున్నాను. సాకు అని ఏదో అన్నట్టున్నావు. సాకా? సంత అన్నాను. సంతకు వెళ్ళి కూరగాయలే తెచ్చారుగా. కనపడట్లేదా? రాథోడ్ ప్రతిసారి మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నాడు మనోహరి. వాడి గురించి వదిలే, ముందా పిల్ల సంగతి చూద్దాం. కూరగాయలు అక్కడ పెట్టేసిరా. గుడ్ మార్నింగ్ రాథోడ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదా? స్కూల్కు టైం అవుతుంది. మా హాలిడేస్ ఇంకా అవ్వలేదు రాథోడ్, మర్చిపోయావా? ఓ అవును కదా. మిస్సమ్మా, మిల్క్. మిస్సమ్మ కాఫీ. మిస్సమ్మ టీ. 5 minutes. బుజ్జమ్మే అరుంధతి, అరుంధతే బుజ్జమ్మ. అరుంధతికి ఉన్న అన్ని శక్తులు ఈ పిల్లకి ఉన్నాయి.
చంబా ఏమైంది మనోహరి? ఆరు 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 అరుంధతి అరుంధతి చంబా అరుంధతి. అరుంధతి ఏంటి? ఏ అక్కడ అక్కడ పడుకుంది అరుంధతి. నీకేమైనా పిచ్చా? చనిపోయిన అరుంధతి ఇక్కడ ఎలా పడుకుంటుంది? తనే చంబా. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, వెళ్ళు. చూడు మనోహరి, తను బుజ్జమ్మ. బుజ్జమ్మని చూసి అరుంధతి అనుకొని అనవసరంగా భయపడ్డావు. నీకు ఆ రణవీర్ మాటలు బాగా తలకెక్కినట్టున్నాయి. అయినా అప్పుడు నమ్మనట్టు మాట్లాడావు కదా, ఇప్పుడేంటి ఇంత భయపడుతున్నావు? గుడ్ మార్నింగ్ మనోహరి ఆంటీ. గుడ్ మార్నింగ్ యాదమ్మ. మీరేంటి నా రూమ్ లో ఉన్నారు? ఓ, నన్ను నిద్ర లేపడానికి వచ్చారా? నన్ను లేపడం అంటే మీకు అంత ఇష్టమా? ఏం చంబా ఇది అలా మాట్లాడుతుంది? ఆ పిల్ల మామూలుగానే మాట్లాడుతుంది. నిన్న బాగా టైర్డ్ అయిపోయాను కదా, అందుకే ఎక్కువసేపు నిద్రపోయాను. ఫ్రెష్ అయ్యి పాలు తాగి ఆడుకోవాలి.